నువ్వు నేను ఒకవేళ వెలిగించబడి ఉన్నట్లయితే, క్రీస్తు వారి చేత నువ్వు నేను వెలిగించబడి ఉన్నట్లయితే అర్థం ఏంటి? నాలో చీకటి ఉండింది ఒకప్పుడు, నా ఆలోచన ఒకప్పుడు సరైనది కాదు, నా జీవితం ఒకప్పుడు సరైనది కాదు, నా మాటలు ఒకప్పుడు సరైనవి కాదు, నేను వెలిగించబడ్డాను. వెలుగు యొక్క ఆనందం ఏంటో నాకు అర్థమైంది, వెలుగులో ఉన్నప్పుడు జీవించే సంతోషం ఏంటో నాకు అర్థమైంది. ఈ సంతోషాన్ని, ఈ వెలుగును, ఈ చీకటి బ్రతుకును నేను ఏ విధంగా అయితే దూరం చేసుకున్నానో, నా పక్కవాడికి ఈ చీకటి ఉండకూడదు. వారికి అర్థం కావట్లా చీకటి అంటే ఏంటో, చీకటి బ్రతుకు అంటే ఏంటో, అలా జీవిస్తే వాళ్ళకి ఎక్కడికి వెళ్తారో వాళ్ళకి అర్థం కావట్లా అని నేను ఏం చేయాలి? పక్క వారిని వెలిగించాలి. క్రీస్తు వారు ఏ విధంగా ఈ లోకంలోకి వచ్చి నన్ను వెలిగించాడో ఇదే వెలుగును మనం పక్కవాడికి వెలిగించే ప్రయత్నం చేయాలి కదండి. అదే దానినే మనం ఏమంటున్నాం? క్యాండిల్ లైట్ సర్వీస్ అంటున్నాం. ఎందుకు మనం క్యాండిల్స్ వెలిగించుకుంటాం? ఒకరి ద్వారా ఒకరు, ఒకరి తర్వాత ఒకరు. నేను వెలిగించబడ్డాను, ఇదిగో ఈ వెలుగు నీకు ఇస్తున్నాను. నేను వెలుగులో జీవిస్తున్నాను, నా మాటను నేను మార్చుకున్నాను, నా ఆలోచన మార్చుకున్నాను, నా ప్రవర్తనను మార్చుకున్నాను, నా జీవితం ఇప్పుడు వెలుగులో ఉంది. ఈ వెలుగును నీకు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా, నిన్ను కూడా వెలుగులోకి నడిపించే ప్రయత్నం చేస్తున్నా. నువ్వు కూడా అంగీకరిస్తే నీ జీవితం వెలుగులో ఉంటుంది అని చెప్పే ప్రయత్నమే, ఊరికే ఒక ఫార్మాలిటీ కాదు క్యాండిల్ లైట్ సర్వీస్ అంటే కదండి. ఒక ఆచారంగా దానిని మనం ఆచరిస్తుంటాం. దాని యొక్క ఉద్దేశము, క్రీస్తు వారు నన్ను వెలిగించారు, నేను నిన్ను వెలిగిస్తున్నాను. ఒకరి తర్వాత ఒకరు. ఈ లోకంలో మనము వెలుగుగా జీవించడానికే ఈ లోకంలో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన ప్రవర్తనను మార్చుకోవడం, దుష్క్రియలు మన జీవితాలు, చెడ్డ లక్షణాలు మనవి. చెడ్డ లక్షణాలు ఉన్నవారు, దుష్క్రియలను ప్రేమించేవారు క్రీస్తు వారి వద్దకు ఎట్టి పరిస్థితుల్లో రాలేరు. తనను తాను మార్చుకోవడానికి ఇష్టపడేవాడు ఎట్టి పరిస్థితుల్లో క్రీస్తు వారి వద్దకు రాలేడు.